హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియోలో భాగంగా అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేది మనం చెప్పుకోబోతున్నాం. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇవ్వాల్సినటువంటి 6,000 రూపాయలు మహిళల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క డబ్బులని ఎప్పుడు జమ చేశారు, ఎవరెవరి అకౌంట్లలో పడ్డాయి, ఏ జిల్లా వారికి మొదటగా వచ్చాయి, ఇంకా రావాల్సినటువంటి జిల్లాల పేర్లు ఏంటి అనే పూర్తి విషయాలని మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసినట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు, 66,640 మంది ఖాతాల్లో 39.74 కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రిలీజ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. కూలీలకు పండుగ పూట సర్కారు శుభవార్త, డీబీటీ పద్ధతిలో నేరుగా ఖాతాల్లో జమ. ఇక్కడ కూలీలు అంటే వ్యవసాయ కూలీలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, భూమి లేనటువంటి ఉపాధి హామీ వ్యవసాయ కూలీలకి 6,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఈ డీబీటీ పద్ధతి అంటే ఏమిటి, ఎవరెవరి ఖాతాల్లో జమ అయి ఉంటుంది అనే వివరాలను కూడా నేను ఇక్కడ మీకు అందిస్తాను. పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఉపాధి హామీ కూలీలకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఇక్కడ మీరు గమనించాలి, ఏ జిల్లాల వారికి పడ్డాయి. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో వారికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు అనేది విడుదల చేయడం జరిగింది. అంటే రిమైనింగ్ ఇంకా 7-8 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలు, వాటిలో ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. ఆ కోడ్ అనేది 1వ తారీఖు వరకు ఉంది కాబట్టి అది అయిపోగానే మీకు కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభం కాగా ప్రతి మండలంలోని ఒక పైలట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి మొత్తం 18,180 మందికి 6,000 చొప్పున జమ చేసింది. ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలో నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు నిధులు విడుదల చేసింది. ఈ 2 జిల్లాల్లో 66,640 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు జమ చేసింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకి 50.65 కోట్లు చెల్లించింది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారులందరికీ చెల్లించనుంది. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్ద దిక్కుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉపాధి కూలీలకి ఆర్థిక చేయూత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రవేశపెట్టింది. ఒక సీజన్కి 6,000 చొప్పున కూలీలకి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. డీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది. ఇక్కడ డీబీటీ పద్ధతి అంటే ఏంటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటారు. ఇది ఏ విధంగా జరుగుతుందంటే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే మీ యొక్క దానికి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది. ఆ బ్యాంక్ అకౌంట్లోనే మీ డబ్బులని క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది ఆన్ ది స్పాట్లో. సో ఈ విధమైన పద్ధతిని వీళ్ళైతే ఎంచుకోవడం జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి కానీ, రైతు భరోసాకి సంబంధించి కానీ, కొత్త రేషన్ కార్డులకి సంబంధించి కానీ, రుణమాఫీకి సంబంధించి కానీ, ఆసరా పెన్షన్స్కి సంబంధించి కానీ, కళ్యాణ లక్ష్మికి సంబంధించి కానీ, షాదీ ముబారక్కి సంబంధించి కానీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేను మీకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా వార్తలని నేను మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ much.